హలో అందరికీ. వీడియోస్ చేసైతే చాలా డేస్ అయిపోతుందండి. యాక్చువల్‌గా మేము ఊరొచ్చాం కదా! నాకసలు టైం అయితే లేదు ఇంకా వీడియోస్ పెట్టడానికి. ఈ కోడి చూసారా? యాక్చువల్‌గా మా నాన్నగారికి కన్ను ఆపరేషన్ అయిందనమాట. ఇంక మేము కోడి కొనేసి ఇద్దామని ఇంక కోడినైతే ఊర్లో కొన్నామండి. ఈ కోడొచ్చేసి 400 రూపీస్. దగ్గర వాళ్ళు ఎవరైనా ఆపరేషన్ చేసుకున్నట్టయితే మేమైతే కోడిని, గోధుమ పిండిని, నువ్వుల నూనె అయితే ఇస్తామండి. వాటితో పాటు డబ్బులు కూడా ఇస్తాం. లేకపోతే ఫ్రూట్స్ అయినా ఇస్తాము. ఇంకా మేమైతే కోడిని తీసుకున్నాము. ఆ కోడి ఉన్న 2 రోజులు కూడా మా పాపకు ఫుల్ టైం పాస్ అయితే అయిపోయింది. డైలీగా బియ్యం వేసేది. వాటితో పాటు వాటర్ కూడా పెట్టేది కోడికి. కోడి ఉన్న రోజులు బాగానే ఉంది కానీ తర్వాత తీసేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా అదంతా క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉందన్నమాట. ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న, మా అమ్మ అలాగే మా పాప కూడా ఇగో చూడండి పిండొడియాలు అయితే పెడుతున్నారు. ఇంకా మాతో వచ్చి పాప వెంటనే జాయిన్ అయిపోయింది పిండొడియాలు పెట్టడానికి. ఇవేమో మేమైతే ఇక్కడ అమ్ముతామన్నమాట. ఒకటి వచ్చేసి ₹1. ఇక్కడ వేసవి కాలంలో చెరువు పనులు పెడతారు. అదే ఉపాధి పనులు ఉంటారు కదా, అవేమో పెడతారు. ఇంకా వాళ్ళందరూ వచ్చి కూడా వీటిని కొనుక్కొని తీసుకొని వెళ్తారు. అక్కడ చిల్దనాలు అయితే తీసుకువెళ్తారు. అక్కడ నంచుకోవడానికి పిండొడియాలు అయితే ఇది చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. ఏమో మా ఇంట్లో పిండొడియాలు చేసిన ప్రతిసారి నా చిన్నప్పటి నుంచి అయితే నాకు ఈ స్మెల్ నచ్చదు. టేస్ట్ కూడా నేను ఎక్కువ తినను. నాకు టేస్ట్ కూడా అంత అనిపించదు. కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళకి ఎలాగో ఊర్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం. మా అమ్మ ఎంత బాగా చేస్తుందంటే ఒక్కటైనా తిందాం అనిపిస్తుంది కానీ నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. నాకు ఫుల్ ఆపోజిట్ అనమాట మా పాప. తనకి పిండి వడియాలంటే చాలా ఇష్టం. పిండిని కూడా తను తింటుంది. అదే తెల్లగ పిండితో చేస్తారు ఈ వడియాలు. మీ ఊర్లో కూడా చేస్తారంటే కామెంట్ చేయండి. అలాగే వీటిని ఎలా చేస్తుంది అనేది ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఒక్కసారి నేను తిన్నాను, అది నా చిన్నప్పుడు. అలాగే పిండొడియాలు పెట్టిన తర్వాత నువ్వులు అయితే దంచుతున్నారు. ముందు రోజు నైట్ నానపెట్టేశారంట. ఇంకా మార్నింగ్ లేచి అవి బాగా నానిపోయాయని చూసిన తర్వాత ఇంకా నువ్వులైతే దంచడం స్టార్ట్ చేసేసారు. ఇదిగోండి ఈ నువ్వులతోనే మేము ఆయిల్ తయారు చేస్తాం. నువ్వుల నూనె ఆ ఆయిల్ని యూజ్ చేస్తామన్నమాట. పిండొడియాలు కూడా వీటితోనే మేము తయారు చేస్తాము. ఈ నువ్వుల్ని గానుగులో వేయగా వచ్చినటువంటి పిండితోనే ఆయిల్ సపరేట్, పిండి సపరేట్ అయిపోతుంది. ఆ పిండితోనే పిండొడియాలు పెడతాము. మీరు కూడా మీ ఊర్లో ఎలా చేస్తారా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బాయ్.